మనసులోని బాధలు ఎన్ని ఉన్నా కానీ వాటన్నిటిని ఎదుర్కొని జీవించాలనుకుంటాము. కానీ అవి మనల్ని ఎదుర్కోనివ్వకుండా ఒకదాని మీద ఒకటి మనకి ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. మనం ఏం చేస్తామండి? జీవితంలో పైకి రాలేమన్న బాధ అనేది కలుగుతుంది. సంతోషంగా ఉందామా అనుకుంటే ఈ జీవితంలో ఈ కష్టాల నుంచి మనం ఎలా బయటపడాలా అనిపిస్తుంది. అదే నిమిషం కష్టాలు అనుకుంటే జీవితంలో భర్తో లేదా భార్యో వీళ్ళిద్దరి మధ్య కూడా ఉన్నటువంటి బంధుత్వం, బాంధవ్యం ఏ విధంగా ఉంటుందో అనేది తెలియదు. కానీ ఏదో ఒక ఆశ కోసం అందరం జీవిస్తాం. ఒక మంచి రోజు రాదా? ఆ బాధలనేవి పోవా? సంతోషంగా భార్య భర్తతో, భర్త భార్యతో సంతోషంగా గడపరా అని అనుకునే రోజులు ఇప్పట్లో ఉన్నాయా అంటే ఖచ్చితంగా లేవండి. ఎందుకంటే ఈ జీవితం ఉన్నప్పుడే మనం కాపాడుకోవాలనుకుంటాం. కానీ మన చేతులారా మనమే నాశనం చేసుకుంటాం. ఎందుకంటున్నానంటే ప్రతి ఒక్కరు ఒక చిన్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకొని బ్రతకలేమండి. ఒకరు ఒక మాట అన్నారంటే ఆ మాటని తిరిగి జవాబు చెప్పేటంత వరకు మన వల్ల ఓర్చుకోలేము. ఆ బాధని మనము భరిస్తూ నువ్వేంటి నేనేంటి అనుకుంటూ ఒకరిని గొడవలు పెట్టుకుంటూ దాన్ని ఇంకా పెద్దది చేసుకొని జీవితాన్ని నాశనం చేసుకుంటామే తప్ప అర్థం చేసుకొని ఎంత బాధో కష్టమో మన పాటికి మనం ఉంటూ ఏమీ ఎరగనట్టుగా ఏమీ తెలియనట్లుగా నడుచుకుంటూ పోయామంటే ఆ బాధల నుంచి మనము పూర్తిగా విముక్తి కలిగిన వాళ్ళమే ఉంటామండి. నీ భర్త నిన్ను కాకుండా వేరే ఎవరితోన్నా మాట్లాడుతున్నారని నీకు అనిపిస్తుందా? డోంట్ కేర్. నువ్వు దాని గురించి పట్టించుకోవద్దు. అలా పట్టించుకున్నావంటే నీ మనసుకి గాయపడుతుంది, నీ ఆరోగ్యము గాయపడుతుంది. ఎందుకు? చూసినా చూడనట్లు ఉండి వెళ్ళిపోయావంటే నీ జీవితానికి నీకు అది బాగుంటుంది. అదే భర్త కూడా భార్య అలాంటి విషయాల్లో భార్య ఎవరితోన్నా మాట్లాడుతుందని భర్త బాధపడుతున్నాడా? వింటున్నాడా? పట్టించుకోవద్దు. నీ పని నువ్వు చేసుకుంటూ నువ్వు వెళ్ళిపో. కానీ ఒక రోజుకి అవి ఖచ్చితంగా మారుతాయి, మంచి లైఫ్గా వస్తుంది. అది వదిలేసి ఒకరినొకరం గొడవ పెట్టుకొని తిట్టుకుంటూ వచ్చామనుకోండి, ఖచ్చితంగా ఈ గొడవలు అనేవి సాగిపోతూనే ఉంటాయి. కానీ జీవితంలో మనము ముందుకి నడవలేమండి. అంతేకాకుండా మనతో ఉన్న మన పిల్లలు కూడా ఇబ్బందుల పాలవుతారు. వాళ్ళ జీవితంలో కూడా జీవితం అంటే ఇదా అనేటువంటి పరిస్థితికి ఆ పిల్లలు అనేవాళ్ళు వస్తారు. సో మీకు పిల్లలు కనుక ఉంటే పిల్లల ముందు ఏ గొడవలు పెట్టుకోకండి, ఏ ఇబ్బందులు పడకండి. కానీ ప్రతి ఒక్క మాట మీరు మాట్లాడే ముందు వెనక ఎవరున్నారనేది ఆలోచించండి. వారికి మనం ఎలా బాధ పెడుతున్నాం అనేది ఆలోచించండి. ఇలా ఆలోచించగలిగితే జీవితంలో ఎప్పుడూ కూడా మనము వెనకడుగు వేయమండి. మంచే జరుగుతుంది, మంచిగానే ఉంటుంది. సంతోషంగా ఉండండి. సో నేను చెప్పిన ఈ మాట మీకు నచ్చినట్లయితే మీరు పాటిస్తారని నేను ఆశిస్తున్నాను.